తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం నిర్మించడం చాలా సంతోషం. 2 కొండల వాడైనటువంటి వెంకటేశ్వర స్వామి 7 కొండల వాడిగా మారి ప్రపంచమంతా వ్యాపిస్తున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. భక్తుల కొంగు బంగారంగా విరజిస్తూ కోరిన కోరికలు తీర్చేటువంటి దేవదేవుడు మహాదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ప్రపంచ దేశాలు కూడా విదేశస్తులు కూడా ఇలా వెంకటేశ్వర స్వామి వారు దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చని చెప్పి విశ్వాసం నమ్మకం భక్తుల్లో పడ్డారు. అటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రజల వద్దకే తీసుకురావాలి, ప్రజలకు చేరువయ్యాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా జమ్మూతో పాటు అనేక ప్రాంతాల్లో టీటీడీ వారి ఆధ్వర్యంలో ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించడం చాలా సంతోషం. దానిలో కరీంనగర్ కేంద్రంగా చేసుకుని స్వామివారి యొక్క ఆలయాన్ని నిర్మించడం చాలా సంతోషం. ఆ ప్రారంభోత్సవంలో పాల్గొనడం నిజంగా పూర్వకంగా భావిస్తున్నాను. ఇలా టీటీడీ మొదటి నుంచి కూడా ఒక ధార్మిక క్షేత్రంగా హిందూ ధార్మికతను ప్రచారం చేయడంలో, హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడంలో అనేక కార్యక్రమాలలో ఇలా టీటీడీ సహకరిస్తూ వస్తున్నది. ఇటువంటి సమయంలో కరీంనగర్ లో కూడా 20 కోట్ల రూపాయలతోని ఈ దేవస్థానం నిర్మించడం చాలా సంతోషం. రాజకీయాలకు అతీతంగా టీటీడీకి రాజకీయాలతో సంబంధం లేదు. కాబట్టి వారు స్వయంగా ఇలా కరీంనగర్ లో దేవస్థానం నిర్మించడం చాలా సంతోషం. వాళ్ళ కరీంనగర్ భక్తుల యొక్క అదృష్టం, కరీంనగర్ హిందువుల యొక్క అదృష్టంగా భావిస్తున్నారు. తప్పకుండా ఈ దేవాలయం ఈ ప్రాంత ప్రజల యొక్క కోరికలు తీర్చే దేవాలయంగా, కష్టాలను తొలగించే దేవాలయంగా, ప్రజల బాధలను తీర్చే దేవాలయంగా, ప్రజల సుఖ సంతోషాలతో ఉండేటువంటి ఒక ప్రసిద్ధిగాంచిన శక్తివంతమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉన్నాయని చెప్పి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామి వేడుకుంటూ మరొకసారి టీటీడీ వారికి ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కూడా ఇటువంటి దేవాలయాలు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు కూడా నిర్మించాలని చెప్పి, ప్రారంభించాలని చెప్పి చాలా మంది భక్తులు తిరుపతి దేవస్థానం పోవడం, కొంతమంది పేద భక్తులకు ఇబ్బందిగా ఉన్నటువంటి తరుణంలో కేవలం దేవస్థానం నిర్మాణంతో పాటు అనేక రథయాత్రల పేరుతోని, ఉత్సవాల పేరుతోని స్వామివారిని భక్తులకు చేరువ తీసుకునేటువంటి ప్రయత్నం టీటీడీ మొదటి నుంచి కూడా చేస్తా ఉన్నది. ఇది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఇలా కరీంనగర్లో ఈ దేవస్థానాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది.